వెల్కమ్ టు ది లియో. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికల హామీని ఏదైతే ఇచ్చిందో మరొక హామీని అయితే నెరవేర్చింది. ప్రజలు చివరిలో బాగా భయపడిన అంశం జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి భూ హక్కు చట్టం. దాన్ని ఇప్పుడు రద్దు చేయటమే కాకుండా నాడు జగన్మోహన్ రెడ్డి ఫోటోతో వేసుకుని ఇచ్చినటువంటి పాసు పుస్తకాలను ఇప్పుడు రాజముద్రతో, ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ముద్రించి ఇస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న నమూనా పరిశీలన కూడా జరిగింది. ప్రధానంగా రైతులు కానివ్వండి లేదా వాస్తులు ఉన్న వాళ్ళు కానివ్వండి ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పడ్డారు అంటే మా పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు, చివరికి పైన ఫోటో వేయటమే కాదు లోపల పేజీలు తిప్పినా కానీ దాని మీద లైట్గా జగన్మోహన్ రెడ్డి ఫోటో కనపడే పరిస్థితి ఉండేది. గతంలో ఏదైతే మనకి 100 రూపాయలు 500 నోట్ల మీద గాంధీ తాత ఫోటో కనపడద్దో అలా లోపల పేజీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోయింది ఏంటంటే అధికారం అనేది శాశ్వతం కాదు, కానీ పాసు పుస్తకాలు అనేవి శాశ్వతం. నువ్వు ఒక పథకానికి నీ పేరు పెట్టుకున్నావు అనుకో, నువ్వు దిగిపోయిన తర్వాత పేరు మారిస్తే సరిపోతుంది. కానీ పాసు పుస్తకాలకి నీ ఫోటో వేసి ఇచ్చావనుకో, ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాసు పుస్తకాలు మార్చాలంటే ఎంత ఖర్చు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఈ రంగుల పిచ్చతోనూ ఈ పాసు పుస్తకాల పిచ్చతో ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? అక్షరాల 700 కోట్ల రూపాయలు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. జగన్మోహన్ రెడ్డి సర్వేరాళ్ల మీద తన ఫోటోలు వేయించుకోవడానికి, పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించడానికి రెవెన్యూ శాఖ నుంచి ఖర్చు చేసినటువంటి దోబరా ఖర్చు 700 కోట్లు. నాడు అధికారులు కూడా ఏమీ మాట్లాడకుండా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఓన్లీ ఈ పాసు పుస్తకాలను మార్పు చేయాలంటేనే దాదాపు 20 నుంచి 30 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం అంచనా వేస్తుంది. అంటే మొత్తానికి ఇవ్వలేదు, కొన్ని మాత్రమే ఇచ్చాడు. సో వాటిని మార్పు చేయాలన్నా కానీ ఇప్పుడు 30 కోట్లు ఖర్చు. సో మీకు రెండింటికి మధ్య తేడాన్ని ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పాసు పుస్తకం. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అంట. ఇందులో స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు వైసీపీ కలర్స్ ప్రతిబింబించేలా ముద్రించినటువంటి పాసు పుస్తకం. ఇది ఎవడైనా చూస్తే పాసు పుస్తకం అనుకోడు, వైసీపీ కరపత్రమేమో, వైసీపీ ఏమైనా ఒక పాంప్లెట్ వేసి ఇచ్చిందేమో అనుకుంటారు. కానీ ఇది మన కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి లేదా మనకు తాతలు తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆస్తి మీద వేసినటువంటి ఫోటో ఇది ఇప్పుడు నూతనంగా గవర్నమెంట్ ఇవ్వబోతున్నటువంటి ఫోటో. ఇది చూడగానే మనకి పాత రోజులు గుర్తొస్తాయి. ఎందుకంటే పాత మోడల్, ఇందులో మార్పు ఏం చేయలే. కాకపోతే గతంలో ఏంటంటే తెల్ల అట్ట మీద పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ అట్ట గ్రీన్ కలర్లో వచ్చింది. దీన్ని ఒక పాలిష్ టైప్ తీసుకురావడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ యాంబలం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ రైతు కూలీల క్షేమం ప్రభుత్వం ధ్యేయం అని చెప్పి ఇచ్చారు. ఇది ఒక శాంపుల్ అనమాట. అంటే ఎలా ఉంటుంది అనేది నిన్న రెవెన్యూ శాఖ అధికారులు చంద్రబాబు గారికి చూపించారు నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో. సో ఇదిగో భూమి యాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకం. ఇందులో ఎవరి పేర్లు ఉండవు, ఎక్కడా ఉండవు. కానీ ఇక్కడ ఏమైనా ఉందో చూడండి ఒకసారి. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అంట. మన ఆస్తి పత్రాల మీద కూడా ఆ పాసు బుక్ మీద కూడా జగనన్న పేరు. కానీ ఇక్కడ ఏముండదు, భూమి యాజమాన్యపు హక్కు మరియు అలాగే పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకం. యాజమాన్యపు హక్కు అంటే ఎవరు? అది ఆ భూమి ఎవరికైతే చెందుద్దో వాళ్ళదే యాజమాన్యపు హక్కు. తర్వాత యాంబలము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. రైతు కూలీల క్షేమమే ప్రభుత్వ ధ్యేయం. సో ఇది పాత మోడల్ అనమాట. గతంలో ఇచ్చినటువంటి పుస్తకాలు ఇవే. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి కూడా పాసు పుస్తకాలు అంటే ఇలాగే వచ్చేవి. రాజశేఖర్ రెడ్డి కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ యాంబలంతోనే ఇచ్చాడు పాసు పుస్తకాలని. కానీ జగన్మోహన్ రెడ్డి రంగుల పెచ్చుతో వచ్చిన తరువాత మాత్రమే ఇదిగో ఈ విధంగా ఇచ్చాడు. పైగా తన ఫోటో వేయటమే కాకుండా అది కూడా చూడండి ఎంత ఫోటో వేసుకున్నాడు ఒకసారి. లోన మీ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది, పైన మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎంత ఉంటుంది. పాసు పుస్తకం లోపల మన ఫోటో ఎంత ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది మనది. కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎంత ఉంది చూడండి ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎంత ఉంది ఇక్కడ, మన ఫోటో ఎంత ఉంది. భూమి ఎవరిది? మన భూమి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెద్దది. సో ఇక్కడ అసలు ఇక్కడ ఫోటో అనేది ఇక్కడ పాయింటే కాదు, ఇక్కడ ఫోటో అనేదే రాదు ఇక్కడ. ఎందుకనంటే ఎవరి భూమి వారికే దక్కాలి, దాని మీద వేరొకరి పెత్తనం ఉండకూడదు. ప్రభుత్వం అనేది మన భూమికి కాపలాదారుడుగా రక్షణగా ఉండాలి తప్ప దాన్ని భక్షించే విధంగా ఉండకూడదు. ఇక్కడ భక్షించాలని చూశాడు, ఇక్కడ రక్షించాలని చూస్తున్నారు. ఇద్దరికీ మధ్య ఉన్నటువంటి తేడా ఇది. ఎప్పుడైతే పాసు పుస్తకాలు మారుస్తున్నామని చెప్పి నిన్న చంద్రబాబు గారు స్వయంగా ప్రకటించారు, పాపం ఇప్పటి వరకు ఆందోళన పడిన ప్రజలందరూ కూడా ఆనందపడిన పరిస్థితి. ఆ పాసు పుస్తకాన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలంటేనే కంపరం వచ్చే పరిస్థితి.
అలాగైనా బయటపడేలేం. తీసుకెళ్ళి బీరువాలో పెడదామంటే ఈ రంగులను ఈ మొహం చూస్తే కంపరం వచ్చే పరిస్థితి. అలాంటి మానసిక పరిస్థితులు అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు విడుదల చేశారు, అది కూడా ఒకసారి చూద్దాం. ఇది రెవెన్యూ శాఖ సమీక్షలో చంద్రబాబు గారు నిన్న శాంపుల్ బుక్ని అయితే చూపించడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇందాక మనం ఏదైతే చూసామో అదే ఇది. భూమి యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ రైతు కూలీల క్షేమం ప్రభుత్వ ధ్యేయం. సో ఇది ఇప్పుడు అందరికీ ఇవ్వబోయేటటువంటి పాసు పుస్తకం. ఇప్పటి వరకు ఎవరికైనా జగన్ రెడ్డి మోహన్తో ఇచ్చుండుంటే వాటిని కూడా మీరు మార్చుకోవచ్చు. అందుకు ప్రభుత్వం కూడా వెసులుబాటు కల్పిస్తుంది. మరి దానికి ఏమన్నా చలానా డీడీల రూపంలో కట్టాలా లేదా ప్రభుత్వమే మార్చి ఇస్తుందా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ వాటిని అయితే మార్చుకోవచ్చు. బహుశా ప్రభుత్వమే ఫ్రీగా మార్చవచ్చు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళకి నో ప్రాబ్లం, లేదా ఇక నుంచి మీరు ఏదైనా చేయించుకునే వాళ్ళకి నో ప్రాబ్లం. ఇక నుంచి మీకు వచ్చే పుస్తకాలన్నీ కూడా ఎప్పటి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పుస్తకాలు అనేవి రావు. ఎప్పటి నుంచి ఈ పుస్తకాలు రాబోతున్నాయి. ఇది నిన్న చంద్రబాబు గారు విడుదల చేసినటువంటి ఫోటో. మీడియా సమావేశంలో చంద్రబాబు గారు నిన్న సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ విడుదల చేసినటువంటి ఫోటో ఇది. ఎక్కడా కూడా ఇందులో వ్యక్తి మొహం అనేది ఎక్కడా కూడా ఉండదు. చివరికి సీఎం గారు అయినా సరే ఆయన పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో ఏమి ఉండదు. వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకి తేడా ఏమి ఉండదు కదా. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్ బొమ్మల పిచ్చ ఖరీదు 700 కోట్లు. సరిహద్దు రాళ్లపై తన బొమ్మల కోసం 650 కోట్లు. 77 లక్షల గ్రానైట్ రాళ్లు సిద్ధం. ఆ రాళ్లు ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు. సర్వే రాళ్ల కోసం ఇక్కడ చూడండి, ఆల్రెడీ గతంలో మీకు తెలుసు జగనన్న సర్వే రాళ్లు. ఇది ప్రపంచంలో లేని వింతలన్నీ మన దగ్గరే ఉంటాయి. మన సరిహద్దుకి జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్న రాయి వేయాల్సిన అవసరం లేదు. అది ఎంత ఖర్చో మనకు తెలుసు. దానికోసం ఒక ఫ్యాక్టరీనే సెట్ చేశారు ఏకంగా. అంటే గ్రానైట్ రాయిని కోసి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏమో ఫస్ట్లో వేశారు. తర్వాత విమర్శలు వస్తే బొమ్మ తీసేసి కేవలం రాయి మీద జగనన్న భూ హక్కు శాశ్వత పత్రం, జగనన్న భూ హక్కు సర్వేరాల్లో ఏదో రాశారు, మొత్తానికి రాశారు. దానికోసం ఏకంగా ఒక ఫ్యాక్టరీనే సెట్ చేశారు. నిన్న సోషల్ మీడియాలో ఎవరో కుర్రోడు ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి చూపించాడు. ఆ లక్షల్లో గ్రానైట్ రాళ్ళన్నీ కూడా రెడీ చేసి పెట్టున్నాయి. ఇప్పుడు అవి ఏం చేయాలి? ఇక డబ్బు వృధా చేయడం ఎందుకులే అని చెప్పి ఇక సర్వే రాళ్లే కదా అని చెప్పి పాతేయాలా, లేదా వాటిని ఏం చేయాలి? మళ్ళీ వాటిని ఏదైనా తుడిపించాలంటే మళ్ళీ అదనపు ఖర్చు. పోనీ ఆ పేరు తుడిచేసి పాతండ్రా బాబు అన్నాం అనుకోండి, మళ్ళీ అది అదనపు ఖర్చు. సో ఏం చేయాలనే దాని మీద అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మొత్తానికి ఇది నిన్న చంద్రబాబు గారు విడుదల చేసిన ఫోటో ఆల్రెడీ మనం ఇక్కడ ఇందాకే చూసాం. దీనికి సంబంధించిన వార్త కూడా చూద్దాం. ఇదంటే ఇక్కడ చూడండి, ఫోటోల పిచ్చ ఖరీదు 700 కోట్లు. గ్రానైట్ రాళ్లపై జగన్ ఫోటోల ఖర్చు ఇది. తుడిపేయాలంటే మరొక 15 కోట్లు అదనపు ఖర్చు. పాసు పుస్తకాలపై ఆ బొమ్మ కోసం 15 కోట్లు. వైసీపీ చేష్టలకు అధికారుల ద్రాసోహం. నాడు అడ్డు అదుపు చెప్పకుండా నిధులు ఖర్చు. నిగ్గు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్ష. భూ ఆక్రమణలే అతిపెద్ద సమస్య. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. వ్యవస్థపై నమ్మకం కలిగేలాగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, రాజముద్ర క్యూఆర్ కోడ్తో పాసు పుస్తకాలు. కోడ్ స్కాన్ చేస్తే భూ సరిహద్దులు, లొకేషన్. సో ఇప్పుడు రాబోయే పాసు పుస్తకాలకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో పాసు పుస్తకాలంటే లోపల పేజీలో మన డీటెయిల్స్ ఉండేవి, మొత్తం మాత్రం ఉండేది. బట్ ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ అప్డేట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పాసు పుస్తకాల మీద ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ఏంటి ఆ క్యూఆర్ కోడ్ ఉపయోగం అంటే, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే, కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన ఆస్తి వివరాలు మొత్తం కూడా మనకి ప్రదర్శించబడతాయి, అంటే కనపడతాయి. అంతటితో పాటు ఆ భూమి ఉన్నటువంటి లొకేషన్ కూడా అక్కడ చూపిస్తుంది. సాధారణంగా మన భూమి దగ్గరికి ఎవరైనా ఒక అధికారి రావాలంటే ఖచ్చితంగా మనం కూడబెట్టి తీసుకెళ్ళాలి. వాళ్ళంతటా వాళ్ళు కరెక్ట్గా ఆ ప్లేస్కి రాలేరు. ఎందుకంటే అక్కడ ఏం లొకేషన్లు ఏమి ఉండవు. వాళ్ళకి ఏదో ఒక అంచనాతో రావటమే తప్ప వాళ్ళకి ఏం లొకేషన్లు ఉండవు. అది కూడా అక్కడ పనిచేసే సర్వేర్లు, ఎంఆర్ఓలకు అయితేనే అది ఐడియా ఉంటుంది. అలా కాకుండా వేరొక వ్యక్తి మన భూమి దగ్గరికి రావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో రాలేడు. బట్ ఇప్పుడు మొట్టమొదటిసారి మేబీ నాకు తెలిసి పాసు పుస్తకాల మీద ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లొకేషన్ ప్లస్ అలాగే మన ఆస్తి వివరాలు పెట్టడం బహుశా ఆంధ్రప్రదేశ్ మొదటిసారేమో. మరి నాకు తెలిసి ఇంక ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఇది ఉన్నట్లేదు. అందుకనే టెక్నాలజీకి ఆద్యుడిగా ఎందుకు చంద్రబాబు గారిని చెప్తారంటే అందుకే చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం చాలా సులువు. రేపు మీరైనా సరే మీ ఫోన్లో ఒక్కసారి స్కాన్ చేసుకుంటే మీకు లొకేషన్ చూపించేద్ది డైరెక్ట్గా. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వెళ్ళిపోవచ్చు. మీరు దాన్ని ఎవరికి పంపినా కానీ వాళ్ళు మీ లొకేషన్కి రాగలరు. సో అలాంటి అధికారులు కూడా రేపొద్దున ఏదైనా అవసరం వచ్చి అధికారులు మన పొలాల వద్దకు రావాలంటే, అలాగే రేపొద్దున కరువు కాటగా సంబంధించినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, నష్టపరిహారం చేసేటప్పుడు మనం అధికారులను సంప్రదిస్తే వాళ్ళు మన దగ్గర రావాలంటే మన సర్వే నెంబర్ చెప్తే ఆ క్యూఆర్ కోడ్ బట్టి వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సో ఇదొక ప్లస్ పాయింట్. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వబోయే పాసు పుస్తకాలన్నిటికీ కూడా
రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్తో కూడా ఇవ్వాలని చూస్తున్నారు. జగన్ ఫోటోలున్న పాసు పుస్తకాలు ఎన్నికల కమిషన్ అంతకుముందే నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పాసు పుస్తకాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులకు కొత్తగా రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని నిర్ణయించింది. ఈ పాసు పుస్తకాలపై రైతుల సమగ్ర వివరాలతో పాటు వారి ఆస్తి వివరాలతో పాటు ఆ ప్లేస్ ఉన్నటువంటి లొకేషన్ ఇచ్చే విధంగా ఒక క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా ఇది రైతులకు ఉపయోగపడే నిర్ణయమే. పైగా మన ఆస్తి వివరాలన్నీ కూడా డిజిటలైజ్ చేయబడి ఆల్రెడీ ఇప్పటికే ఈ సేవ మీ సేవల్లో మనకి 1B అని అడంగాళ్ళన్నీ తీసుకుంటే వస్తున్నాయి, ఆల్రెడీ డిజిటల్ అయ్యి ఉన్నాయి. బట్ ఇప్పుడు స్కాన్ చేసినా కానీ మన ఆస్తి వివరాలు మొత్తం తెలిసిపోతాయి. దీనికోసం మనం ప్రతిసారి ఈ సేవకి వెళ్ళాల్సిన పనో లేదా ఇంకో సచివాలయాలకు పరిగెత్తాల్సిన పనో లేదు. మీ ఆస్తి వివరాలు మీరు ఎప్పుడు చూసుకోవాలన్నా ఒకసారి స్కాన్ చేస్తే అది ఆన్లైన్లో ఉన్నాయా లేదనేది పూర్తిగా తెలిసిపోతుంది. దీనివల్ల ఏదైతే ఇప్పుడు భూ ఆక్రమణలు ఉన్నాయో, దొంగచాటుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయో వీటికి కూడా కొంత అడ్డుకట్ట పడే అవకాశం ఉందని చెప్పి నిపుణులు అయితే చెప్తున్నారు. మొత్తంగా చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న పాసు పుస్తకాలను పూర్తిగా మార్చేస్తామని. ఆ హామీని ఈరోజు నిలబెట్టుకున్నారు. ఇప్పటికే జగన్ తెచ్చిన భూ హక్కు చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడంతో పాటు పాసు పుస్తకాలు ఇచ్చే హామీని కూడా మరొకసారి చంద్రబాబు గారు నిలబెట్టుకున్నారు.